నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పటి నాయకుల అండ చూసుకొని రెచ్చిపోయినటువంటి నిడిగుంట అరుణను పోలీసులు అరెస్ట్ చేయడం, కస్టడీకి తీసుకోవడం మనకి తెలిసిందే. దీని తర్వాత ఆవిడ గురించి చాలా సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఎవరో శివకుమార్ అనే వ్యక్తి తనకు తన అన్నకు మధ్య పంచాయతీ వచ్చిందని, తన దగ్గరకు వెళితే తను గన్ను పెట్టి బెదిరించిందని చెప్పి ఆయన ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు మరి గన్ రావాలి అంటే దానికి లైసెన్స్ ఉండాలి. మరి ఈవిడ చూస్తే ఒక నార్మల్గా బోటింగ్ నడుపుకునేటువంటి ఒక మహిళ, మరి ఈవిడికి గన్ను ఏ విధంగా వచ్చింది అంటే దీని వెనుక ఎవరు ఉండే అవకాశం ఉంది, అలాగే ఈవిడ ఇంకా ఎంతమందిని బెదిరించి ఉండే ఛాన్స్ ఉండొచ్చు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, నిడిగుంట అరుణ గారి గురించి రోజుకొక విషయం వెలుగులోకి వస్తుంది. ఇప్పటి వరకు ఆమె నాకేం తెలియదు అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు. ఇంకొకనొక సందర్భంలో నా నుంచి ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా నేను ఇప్పుడు ఇబ్బందులు పడి నన్ను అరెస్ట్ చేస్తే ఎవరు స్పందించట్లేదని కూడా ఆవిడ అంటం జరిగింది. సో ఆవిడ ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు అని బట్టి దీన్ని బట్టి అర్థమైంది. దాని తర్వాత ఇప్పుడు ఆవిడ గురించి గన్ను కూడా వాడారని చెప్పి తెలుస్తోంది. అంటే ఇంకా కన్ఫర్మ్ అయిపోయినట్టేనా గన్ను రావడం అంటే? మరి అది ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది? ఒక నార్మల్ మహిళకి గన్ను వచ్చే అవకాశం ఉంటుందా? అసలు గన్ పెట్టి బెదిరించింది అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఇలా ఎంతమంది ఆవిడ బాధితులు ఉండే అవకాశం ఉందంటారు? జగన్ కంటే ముందు అరుణ గన్ వచ్చుదా? గన్ కంటే ముందు జగన్ వస్తాడు అని చెప్పింది రోజా. ఇప్పుడు జగన్ కంటే ముందు నిడుగుంట అరుణ గన్ వస్తుందా? జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ 2.0 అంటున్నాడు, సినిమా చూపిస్తా అంటున్నాడు. జగన్ గనక ముఖ్యమంత్రి అయితే నేనే హోమ్ మినిస్టర్ అంది. ఎవరు? అరుణ. 2 ఏళ్ళు నందిగం బేబీ 2 ఏళ్ళు పంచుకుంటారని. అంటే రౌడీ షీటర్లు అసలు ఎలా జగన్మోహన్ రెడ్డి హయాంలో రెచ్చిపోయారు, పేట్రేగిపోయారు. ఇప్పుడు నిడుగుంట అరుణ ఇవాళ కొత్తగా వచ్చింది ఈ అంశం. రోజుకో కథ బయటకు వస్తున్నాయి, కథలుగా. అరే పుట్టల్లో నుంచి పాములు బయటకు వచ్చినట్టు వస్తున్నారు. కిలేడి లేకపోతే లేడీ డాన్ ఈ అరుణ అంతకుముందేంటి, ఒక అపార్ట్మెంట్ యజమాని బెదిరించి 28 లక్షల అపార్ట్మెంట్ ప్లాట్, అది 3 లక్షలు ఇచ్చి మొత్తం ఆక్యుపై చేసేసింది. గన్ పెట్టిందా? అంటే గన్ అనగానే మనకు గుర్తొచ్చేది పాయింట్ బ్లాంక్. ఇప్పుడు పాయింట్ బ్లాంక్లో బెదిరించారు 3,600 కోట్ల రూపాయలు. కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్. మరి బెదిరించి రాంచుకున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి తమ్ముడు. ఆయన ఎవరు? విక్రాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి కొడుకు అని పెద్ద కేసు అది. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో గన్ ఎలా పరిపాలన చేసింది అంటే వీళ్ళు మామూలుగా అసలు మొన్న ప్రెస్ మీట్లో ఏమన్నాడు, మీ ఫోనే గన్ అను ఏదంటున్నాడు. నోరు తెరిస్తే గన్ తప్ప. ఎంతమందిని బెదిరించారు, ఏ విధంగా వాళ్ళ ఆస్తులు కబ్జా చేశారు, భూములు కబ్జా చేశారు, లేకపోతే ఇళ్ల స్థలాలు కబ్జా చేశారు. ఇప్పుడు మీరు చెప్పింది అరుణ ఏంటిది? ఎవరు? అన్నదమ్ములు, ఆస్తి వివాదం, సెటిల్మెంట్. ఎవరి దగ్గర? రౌడీ షీటర్ దగ్గర. అంటే ఇప్పుడు జైల్లో అతను, జైలు బయట ఈమె. 400 మంది రౌడీలంట ఆ గ్యాంగ్లో. శ్రీకాంత్ అసలు ఆ జైలుకు సూపరింటెండెంట్ ఎవరు ఉండాలో శ్రీకాంత్ సంతకం పెట్టేది ఆర్డర్ మీద. అతను సంతకం పెడితేనే అతను బాధ్యతలు చేపట్టాలి. అసలు జైల్లోకి వచ్చే క్రిమినల్స్ అంతా అతనికి కలవాలి. అతను కావాల్సినవన్నీ అతను ఏర్పాటు చేస్తాడు. ఫోన్ కావాలన్నా, లేకపోతే సాల్ట్ వాటర్ కావాలన్నా, బీడీలు కావాలన్నా, గంజాయి కావాలన్నా అతను బయటికి వెళ్ళి ఈ గ్యాంగ్లో చేరాలి. ఎట్లా రౌడీ గ్యాంగులు పెంచారు, పోషించారు. స్కూల్ అనమాట. ఒక రౌడీ స్కూల్ నడిపాడా జగన్మోహన్ రెడ్డి? పార్టీ నడిపాడా? ఇప్పుడు ఈమంట ఈ అరుణ గూడూరు అంట, ఆల్రెడీ నియోజకవర్గం కూడా రిజర్వ్ చేసుకుంది. అంటే ఇప్పుడు వచ్చి టీడీపీ నాయకుల మీద ఆరోపణలు చేస్తున్నారు సార్. మీరు అన్నట్టు ఇంత రౌడీలు విచ్చలవిడిగా రెచ్చిపోయి సచివాలయ స్థాయిలో ఇదంతా జరుగుతుంటే పోలీసులకు కూడా తెలిసిన వ్యవహారం పైదాకా వెళ్లకుండా ఉంటుందంటారా? అంటే ఇది తప్పించుకునే ప్రయత్నం అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఏంటి, కానిస్టేబుల్ ఎవరో మర్యాద చేయలేదంట. ఏమంటే డీజీపీకి ఫోన్ చేసి అప్పుడే మరి మాట్లాడతావా డీజీపీతో అంటే భయపడిపోయాడంట. అంటే ఎస్పీలుగా పనిచేసిన వాళ్ళు, ఐపీఎస్లు ఎలా రౌడీ షీటర్లకి సాగిల పడ్డారు, దాసోహం చేశారు. వాళ్ళని కిడ్నాప్ చేయమంటే చేసి రావాలి, వీళ్ళని చిత్తగొట్టమంటే కొట్టాలి. అంటే పోలీస్ స్టేషన్లా అవి సెటిల్మెంట్ ఆఫీసులా? అది చీఫ్ మినిస్టర్ కార్యాలయమా, సెటిల్మెంట్ ఆఫీసా? ముఖ్యమంత్రి కార్యాలయమే సెటిల్మెంట్ల కేంద్రం అయిందని ఆరోపించింది ఎవరు? నీ చెల్లి షర్మిల. అరే ఆమెను ఎవరన్నా కిడ్నాప్ చేస్తే అమ్మని నువ్వు చెప్తావా ఐపీఎస్లకి? అక్కడెక్కడో వాళ్ళు ముంబైలో ఉంటారు. కాదంబరి జత్వాని ఏదో హీరోయిన్, ఆమె ఏదో డాక్టర్ చదువుకుందో,
ఆమెతో పాటు ముసలాళ్ళు ఇద్దరిని, తల్లిని తండ్రిని కిడ్నాప్ చేసి 43 రోజులు చిత్రహింసలు పెడతారా? ఐపీఎస్ఆ? అతను ఏమనాలా? అతను జేపీఎస్ అన్నారా? అరే ఎస్ అంటే ఏంటి? సర్వీసా? ఎస్ అంటే స్కామా? పి అంటే ఏంటి? పోలీసా? పి అంటే సైకోనా? అబ్రివేషన్లు మార్చి పారేశారు. అరే పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీపీ కావాల్సినాడు, సీనియర్ ఐపీఎస్. జగన్ ఏది చెప్తే చేస్తాడా? ఎంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారమ్మా. విడుదల రజనీ ఏది చెప్తే చేస్తాడా? జాషువా? అరే వాడిని పోయి కిడ్నాప్ చేసి తీసుకురా అమ్మాయిని అంటే కాంతిరాణా పంపిస్తాడా విశాల్ గున్నీని? అంటే ఎట్లా ఐపీఎస్లు? ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో, అరుణ కేసులో ఎవరో విజయారావు అంట, ఎస్పీగా పనిచేసిన విజయారావు. అసలు మరి ఆమెకి అతనికి ఉన్నటువంటి సంబంధాలు అంటే ఎందుకు ఇంత బలహీనపడ్డారు? ఒక 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 రౌడీ షీటర్, ఒక లేడీ డాన్ ఐపీఎస్ని బెదిరించటమా? అంత లోబడ్డావా? అంతగా నీ వీడియోలు ఆమె దగ్గర దొరికాయా? తప్పెవరిది? రౌడీ షీటర్లది తప్పే అవుద్ది. వాళ్ళు వాళ్ళ వృత్తికి న్యాయం చేస్తున్నారు. వాళ్ళది రౌడీజమే వాళ్ళ వృత్తి. వాళ్ళది తప్పు కాదు, తప్పు నీది. నీ వృత్తి పోలీసింగ్. నువ్వు వదిలిపారేసి నువ్వు రౌడీయిజం చేస్తున్నావు అంటే అక్కడ నువ్వు లోబడ్డావు. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో 175 గ్యాంగ్లు అంట. ఎవరు గ్యాంగ్ లీడర్? అప్పుడు ముఖ్యమంత్రి గ్యాంగ్ లీడరా? జగన్మోహన్ రెడ్డి. అరే పల్నాడులో ఒక గ్యాంగ్, నెల్లూరులో ఒక గ్యాంగ్, గోదావరిలో ఒక గ్యాంగ్, ఉత్తరాంధ్రలో గ్యాంగులు, బ్యాచ్లు. కడప గ్యాంగ్ గురించి ఇక మనం చెప్పాల్సిన పనే లేదు. అంటే ఒక గ్యాంగ్స్టర్ పాలన, ఏది ఒక రివాల్వర్ పాలన సాగిందనమాట. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర రివాల్వర్లు. గన్ కల్చర్. అంటే ఆవిడ కస్టడీకి తీసుకొని కూడా కొన్ని రోజులు అవుతుందండి. ఇంకా పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి సమాచారం బయటికి రావట్లేదు అంటే ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆవిడ ఏం వివరాలు వెల్లడించట్లేదు అంటారా? అండ్ దీని వెనుక అంటే ఇవన్నీ కూడా ఆవిడకి ఒక చిన్న స్థాయి, చిన్న లెవెల్లో ఉండే సెటిల్మెంట్లు, పెద్ద లెవెల్లో కూడా ఆవిడ సెటిల్మెంట్లు చేసిందని కొంతమంది పొలిటీషియన్స్ కార్ నెంబర్లు లేకుండా ఆవిడ ఇంటికి వచ్చేవాళ్ళు. సో అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం లేదంటారా? అంటే అరుణ అనేది ఒక చిన్న తోలుబొమ్మ, ఒక డమ్మీ. ఇట్లాంటి అరుణలు ఎంతమంది, ఈ విధమైనటువంటి శ్రీకాంతులు ఎంతమంది ఉన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు? వాళ్ళందరినీ ఇవాళ అరెస్ట్ చేయాలి. మొత్తం రౌడీలందరినీ కూడా అణిచేయాలి. ఈ ప్రభుత్వం, ప్రజలు ఇచ్చింది అధికారం ఈ ప్రభుత్వానికి, అందుకనమాట ఉక్కు పాదంతో వీళ్ళని అణిచేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.